ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవిత ప్రయాణంలో దేవుడు ఇచ్చే స్వేచ్ఛ మరియు కాపుదల గురించి వివరిస్తుంది. మనం లోకంలో అడుగు వేస్తున్నప్పుడు అనేక సవాళ్లు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని జ్ఞానాన్ని అనుసరించే వ్యక్తికి లభించే అద్భుతమైన భద్రతను ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అని ఉంది. ఇక్కడ నడక అనేది మన దైనందిన జీవితానికి సాధారణ పనులకు సాదృశ్యం. ఇరుకున పడదు అంటే నీవు చేసే పనులలో నీకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకావు అని అర్థం. అనగా దేవుడు మన ముందు ఉన్న మార్గాన్ని విశాలపరుస్తాడు. మనము తీసుకునే నిర్ణయాలు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టవు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఒక దారిని చూపిస్తాడు. మనం సామాన్యంగా నడుస్తున్నప్పుడు కూడా దేవుని కృప మనకు తోడై ఉండి మన అడుగులు తడబడకుండా చూస్తుంది. మనము చిక్కుల్లో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఉదాహరణకు, ఇజ్రాయేలీయుల ప్రయాణంలో ఒకవైపు ఎర్ర సముద్రం, మరోవైపు ఫరో సైన్యం ఉన్నప్పుడు వారు ఎంతో ఇరుకున పడ్డారు. వెనక్కి వెళ్లే దారి లేదు, ముందుకు వెళ్లే మార్గం కనిపించలేదు. దేవుడు సముద్రంలో ఆరిన నేల మీద ఒక విశాలమైన మార్గాన్ని ఏర్పరిచాడు. వారు ఇరుకున పడకుండా క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో పేతురు సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య కఠినమైన కావలిలో ఉన్నాడు. మానవ మాత్రంగా అది తప్పించుకోలేని ఇరుకైన పరిస్థితి. కానీ ఒక దూత వచ్చి పేతురును లేపినప్పుడు అతని చేతి సంకెళ్ళు ఊడిపోయాయి. చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. అతను ఎటువంటి అడ్డంకి లేకుండా బయటకు వచ్చాడు. ప్రియులారా, దేవుని వాక్యము మన మార్గానికి వెలుగు. మనం దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నప్పుడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆయన మన కోసం ఒక విశాలమైన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఇజ్రాయేలీయులకు సముద్రంలో దారినిచ్చిన దేవుడు, పేతురుకు మూయబడిన తలుపులను తెరిచిన దేవుడు నేడు మన దైనందిన జీవితాల్లో కూడా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు. మనం మన తెలివితేటల మీద కాక దేవుని కృప మీద ఆధారపడినప్పుడు మన నిర్ణయాలు మనల్ని ప్రమాదాల్లోకి నెట్టవు. క్లిష్ట సమయాల్లో కూడా మనం తడబడకుండా స్థిరంగా నడవగలుగుతాం. శత్రువు మనల్ని ఇరుకున పెట్టాలని చూసినా దేవుడు మన చుట్టూ ఒక రక్షణ కవచంలో ఉండి మన అడుగులు చిక్కుల్లో పడకుండా కాపాడుతాడు. రెండవదిగా, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు అని ఉంది. ఇక్కడ పరుగు అనేది మనం వేగంగా సాధించాలనుకునే లక్ష్యాలకు, అత్యవసర పనులకు లేదా ఎదురయ్యే పెను సవాళ్లకు సాదృశ్యం. వేగంగా వెళ్ళేటప్పుడు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ దేవుని వాగ్దానం ప్రకారం నీవు పరిగెత్తిన తొట్టిల్లవు. నీవు నీ పనులలో లేదా వృత్తిలో వేగంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఆ వేగంలో నీవు పొరపాట్లు చేయకుండా దేవుడు నీ పాదాలను స్థిరపరుస్తాడు. పరుగులో అలసిపోకుండా, జారిపోకుండా దేవుని శక్తి నిన్ను పట్టుకుంటుంది. శత్రువు నీ దారిలో వేసే ఉరులను నీవు దాటుకొని విజయవంతంగా ముందుకు వెళ్తావు. ఉదాహరణకు, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. కర్మేలు పర్వతం మీద దేవుని కార్యం జరిగిన తర్వాత వర్షం రాబోతుండగా ఏలియా పరిగెత్తాల్సి వచ్చింది. అహాబు రాజు రథం మీద వెళ్తుండగా ఏలియా కాలినడకన పరిగెత్తాడు. సాధారణంగా గుర్రాలు లాగే రథాన్ని మనిషి అందుకోవడం అసాధ్యం. కానీ యెహోవా హస్తం ఏలియా మీద ఉండడంతో అతను రథం కంటే వేగంగా పరిగెత్తి ఏమాత్రం అలసిపోకుండా, తొట్టిల్లకుండా యెజబేలు వాకిలి వరకు చేరుకున్నాడు. అలాగే దావీదు తన జీవితంలో చాలా కాలం సౌలు నుండి తప్పించుకోవడానికి అరణ్యాల్లో, కొండల్లో పరిగెత్తాల్సి వచ్చింది. ఆ పరుగు కేవలం లక్ష్యం కోసం కాదు, ప్రాణరక్షణ కోసం. రాతి నేలలు, ఇరుకైన కొండ మార్గాల్లో వేగంగా పరిగెత్తేటప్పుడు కాలు జారితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కానీ దావీదు సాక్ష్యం ఇస్తూ ఇలా అంటాడు, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయిచున్నాడు. నీవు నా అడుగులకు స్థలము విశాలపరిచితివి, నా పాదములు జారలేదు అని. ప్రియులారా, మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని వేగంగా పరిగెత్తేలా చేస్తాయి. అది మన కెరీర్లో వచ్చే వేగవంతమైన వృద్ధి కావచ్చు, లేదా ఆపద సమయాల్లో తీసుకునే అత్యవసర నిర్ణయాలు కావచ్చు. అటువంటి సమయాల్లో ఈ వాగ్దానం మనకు ఒక గొప్ప భరోసా. ఏలియా రథం కంటే వేగంగా పరిగెత్తినట్లుగా దేవుని హస్తం మనపై ఉంటే మన సామర్థ్యానికి మించిన ఫలితాలను మనం సాధించగలం. ఆ వేగంలో మనం అలసిపోకుండా, జారిపోకుండా ఆయన కృప మనల్ని నిలబెడుతుంది.
దావీదు కొండ మార్గాల్లో పరిగెత్తినప్పుడు దేవుడు అతని పాదాలను జింక కాళ్ళ వలె స్థిరపరిచినట్లు మనం కూడా క్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనకు అండగా ఉంటాడు. మన ప్రయాణం ఎంత వేగంగా ఉన్నా తొట్టిల్లడం లేదా పడిపోవడం అనే భయం మనకు అక్కరలేదు. పరుగులో కంగారు ఉంటుంది, కానీ దేవునితో నడిచే పరుగులో స్పష్టత ఉంటుంది. మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మన పాదాలను ఆయన వాక్యం అనే పునాదిపై స్థిరపరుస్తాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏదైనా విషయంలో నేను ఇరుక్కుపోయాను, బయటపడలేకపోతున్నాను అని ఆందోళన చెందుతున్నారా? లేదా మీ లక్ష్యాల వైపు వేగంగా వెళ్ళలేకపోతున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని జ్ఞాన మార్గంలో నడుస్తుంటే మీ మార్గాన్ని ఆయన విశాలపరుస్తాడు. మీ అడుగులు ఎక్కడ ఇరుకున పడవు. మీరు చేపడుతున్న పనులలో మరియు మీ వ్యాపార రంగంలో మీరు పరిగెత్తవలసిన సమయం వచ్చినప్పుడు మీరు జారిపోకుండా దేవుడే మీ పాదాలకు బలాన్నిస్తాడు. ఆయన మీ మార్గదర్శి, ఆయన మీ ఆశ్రయం. ఈరోజే మీ ప్రయాణాన్ని ఆయన చేతులకు అప్పగించండి. సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్మల్ని క్షేమంగా వేగంగా మీ గమ్యానికి చేర్చునుగాక. మీ కుటుంబానికి దైవిక కాపుదల ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నడిచినప్పుడు మా అడుగు ఇరుకున పడదని, మేము పరిగెత్తునప్పుడు మా పాదము తొట్టిల్లదని, మేము సామాన్యంగా నడుస్తున్నప్పుడు కూడా నీ కృప మాకు తోడై ఉండి మా అడుగులు తడబడకుండా చూస్తుందని, మేము చిక్కుల్లో పడకుండా నీవు మమ్మల్ని కాపాడుతావని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవుని వాక్యము మా మార్గానికి వెలుగు గనుక మేము నీ చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నప్పుడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీవు మా కోసం ఒక విశాలమైన మార్గాన్ని సిద్ధపరుస్తావు గనుక మేము మా తెలివితేటల మీద కాక నీ కృప మీద ఆధారపడి మా ప్రయాణాన్ని నీ చేతులకు అప్పగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, శత్రువు మమ్మల్ని ఇరుకున పెట్టాలని చూసినా నీవు మా చుట్టూ ఒక రక్షణ కవచంలో ఉండి మా అడుగులు చిక్కుల్లో పడకుండా కాపాడుతావు గనుక నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు మా ప్రయాణం ఎంత వేగంగా ఉన్నా తొట్టిల్లడం లేదా పడిపోవడం అనే భయం మాకు అక్కర్లేదు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు మాకు మార్గదర్శిగా ఆశ్రయముగా ఉండి మమ్మల్ని క్షేమంగా వేగంగా గమ్యానికి చేర్చమని, మాల ప్రతి ఒక్కరి కుటుంబానికి నీ కాపుదల ఎల్లవేళలా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.